జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. డాక్టర్ గారు, మా వర్మకి ఎలా ఉంది? సారీ అండి, జరిగిన యాక్సిడెంట్ వల్ల అతని కళ్ళకి బాగా గాయాలయ్యాయి. దానివల్ల కళ్ళకి బ్లడ్ సప్లై చేసే నరాలు దెబ్బతిన్నాయి. దాంతో చెప్పండి డాక్టర్, వర్మకి ఏమైంది? చెప్పండి డాక్టర్, నా వర్మకి ఏమైంది? ప్రస్తుతం తను ఏం చూడలేకపోతున్నాడు. ఏంటి, మా వర్మ ఏమీ చూడలేకపోతున్నాడా? అంటే నా కొడుకు గుడ్డివాడయ్యాడా డాక్టర్? అవునండి, అర్జెంటుగా అతనికి ఆపరేషన్ చేయాలి. లేదంటే అతను శాశ్వతంగా గుడ్డివాడయ్యే పరిస్థితి వస్తుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు. నా వర్మ గుడ్డి పడవడానికి వీల్లేదు. వర్మ, చూసావుగా, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? అప్పటికి వాడికి చెప్తూనే ఉన్నాను, వద్దురా వద్దురా అని చెప్తూనే ఉన్నాను. ఈ కుటుంబంలో సంబంధం కలుపుకోవద్దురా అని నెత్తి నోరు కొట్టుకున్నాను. విన్నాడా? కోరి కోరి దీన్ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు చూడు, కళ్ళు పోగొట్టుకున్నాడు. మావయ్య, కళ్ళు పోయింది నా చెల్లెల వల్ల కాదు, యాక్సిడెంట్ వల్ల. అసలే వర్మకి కళ్ళు పోయాయని మా చెల్లెలు బాధపడుతుంటే మీరు మరింత బాధ పెట్టకండి, మీకు దండ పెడతాను. మీ దండాలు ఎవరికి కావాలి? బోర్డు దండాలు. అవతల నా కొడుకు కళ్ళు పోయాయని మేం బాధపడుతుంటే మధ్యలో మీ కూడా వెంటి. సార్, ఇది హాస్పిటల్, దయచేసి అర్థం చేసుకోండి. డాక్టర్ గారు, మేము వెళ్ళి వర్మని చూడొచ్చా? చూడొచ్చు, కానీ పేషెంట్ని ఎక్కువసేపు డిస్టర్బ్ చేయకండి. ఓకే, పదండి వెళ్ళి చూద్దాం. పదండి. పాపం, మనకే ఎంతో బాధగా భయంగా ఉంటే వర్మ ఇంకెంత బాధపడుతున్నాడు. వెళ్ళతనికి ధైర్యం చెప్దాం. పదండి పదండి. పదండి. పద. వర్మ, 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 లత, వచ్చేసావా? వచ్చాను వర్మ. నీకిలా జరుగుతుందని నే కల్లో కూడా అనుకోలేదు. ఆ దేవుడెందుకు మన మీద ఇలా పగపట్టాడు? ఎందుకు మనల్ని ఇలా సాధిస్తున్నాడు? ఎందుకు మన జీవితాలతో ఆడుకుంటున్నాడు? భగవంతుడా, నా వర్మని ఇలా చూడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు స్వామి. ఏటి ఏటి మరిది? దేవుళ్ళలాంటి మావయ్య. అవును వదినా, జరిగిందంతా అమ్మ నాకు చెప్పింది. శంకర్ నారాయణ మావయ్యది ఏ తప్పు లేదని వీరనారాయణ మావయ్య ఆవేశంలో అర్థం ఉందని. జరిగిందంతా మా నాన్న వల్లే జరిగిందని మొత్తం చెప్పేసింది వదినా. ఇందాకే నిజాలేంటో తెలిసాయి వదినా. చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పి లత కాళ్ళు పట్టుకొనైనా నేను ఇంటికి తీసుకొద్దామనుకున్నాను. కానీ అనుకోకుండా ఆ దేవుడు నా 2 కళ్ళు తీసుకున్నాడు. నా ప్రాణాలు తీసుకెళ్ళినా బాగుండేది వదినా. రే వర్మ, నువ్వు నన్ను తిట్టినందుకు, నన్ను తప్పుడు వాణ్ణి చేసినందుకు బాధ లేదురా. నువ్వు మాటి మాటికి చనిపోవాలంటున్నావు చూడు, అందుకే బాధ అనిపిస్తుందిరా. అవును వర్మ, నా ఆయుష్ కూడా పోసుకొని
నువ్వు నిండు నూరేళ్ళు బ్రతకాలరా. బ్రతుకుతావు. మనందరం ఇలా మాట్లాడుతూ ఉంటే వర్మ అలాగే బాధపడుతూ ఉంటాడు. మనం ముందెళ్ళి డాక్టర్ గారిని కలుద్దాం పదండి. వర్మకి చూపొచ్చే మార్గం ఏంటో తెలుసుకుందాం. పదండి వెళ్దాం. లత చూసుకో. లత వెళ్ళిపోయావా లత? వర్మ వర్మ లత నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను వర్మ? నిన్ను వదలాలి అంటే నా ప్రాణం పోవాలి వర్మ. లత నన్ను క్షమిస్తావు కదూ? నేను చేసిన తప్పుల్ని మన్నిస్తావు కదూ? మళ్ళీ నీ మనసులో స్థానం ఇస్తావు కదూ? నువ్వు నా ప్రాణం వర్మ. నువ్వు నా మనసులో లేకపోతే కదా తిరిగి నా మనసులో నీకు స్థానం ఇవ్వడానికి. మేడం, ఆయన్ని ఎక్కువ బాధ పెట్టకండి. ఆయనకి ఎక్కువ కన్నీళ్లు రావడం మంచిది కాదు. మీరు బయటికి వెళ్ళండి. వర్మ, నువ్వు రెస్ట్ తీసుకో. నేను వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడేసి వస్తాను. లత ఐ లవ్ యూ. వర్మ, నీకేం కాదు వర్మ. త్వరలోనే నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తావు వర్మ. జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.